माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानंदन व्रज जन रंजन यशोदानंदन व्रज जन रंजन यमुना तीरावनचारी यमुना तीरावनचारी जय राधा माधव कुंज विहारी राधा गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानंदन व्रज जन रंजन यमुना तीरावनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय ओम विष्णुपाद परमहंस परिव्रजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमद् अभय चरणारविंद भक्त वेदांत स्वामी श्री प्रभुपाद की जय। ग्रंथर श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय श्रीमद्भागवतम चतुर्दशस्कंदम చతుర్థాధ్యాయం సతీదేవి దేహత్యాగము 22వ శ్లోకం. న ఏతేన హరే దేహేన కృత ఆగసః దేహ ఉద్భవేన అలం అలం కుజన్మనా व्रीडा मम अभूत कुजन प्रसंगतः तज्जन्म धिक् यः महतां अपद्यकृत् नैतेन देहेन हरे कृतागसो सोरस सहरस नैतेन देहेन हरे कृतागसो
దేహోద్భవేనాలమలం కుజన్మనా దేహోద్భవేనాలమలం కుజన్మనా వ్రీడామమాభూత్ కుజన ప్రసంగతః వ్రీడామమాభూత్ కుజన ప్రసంగతః తజ్జన్మధిగ్యో మహతామవద్యకృత్ తజ్జన్మదిగ్యో మహతామవద్యకృత్ నైతేన దేహేన హరే కృతాగసో దేహోద్భవేనాలమలం కుజన్మనా వ్రీడామమాభూత్ కుజన ప్రసంగతః తజ్జన్మధిగ్యో మహతామవద్యకృత్ తజ్జన్మధిగ్యో మహతామవద్యకృత్ నైతేన దేహేన హరే కృతాగసో దేహోద్భవేనాలమలం కుజన్మనా వ్రీడామమాభూత్ కుజన ప్రసంగతః తజ్జన్మదిగ్యో మహతామవద్యకృత్ నైతేన దేహేన హరే కృతాగసో వ్రీడామమాభూత్ కుజన ప్రసంగతః తజ్జన్మధిగ్యో మహతామవద్యకృత్. ఆన్లైన్ ఎవరికి చెప్తారా? నైతేన దేహేన హరే కృతాగసో దేహోద్భవేనాలమలం కుజన్మనా తజ్జన్మధిగ్యో మహతామవద్యకృత్. ఇంకా ప్రతిపదార్థం నా లేదు, ఏతేన ఈ దేహేన దేహముచే, హరే శివుని ఎడ, కృత ఆగసః అపరాధమును నర్చిన, దేహ ఉద్భవేన నీ దేహము నుండి కలిగినది, అలం అలం చాలు చాలు, కుజన్మన నిందనీయ జన్మము, వ్రీడ సిగ్గుచేటు, మమ నా యొక్క, అభూత్ అయినది, కుజన ప్రసంగతః దుర్మార్గినితో సంబంధము వలన, తజ్జన్మ అట్టి జన్మమునకు, ధిక్ ధిక్కారమగుగాక, యహ ఎవరైతే, మహతాం మహాత్ములకు, అవద్యకృత్ అపరాధి. అనువాదం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారిచే అనువాదం. నీవు శివుని ఎడ అపరాధమునర్చిన వాడవు, అటువంటి నీ నుండియే దుర్భాగ్యవశమున నాకు ఈ దేహము కలిగినది. ఈ సంబంధమును తలచి నేను మిక్కిలి సిగ్గుపడుచున్నాను.
మహాత్ముడైన వాని ఎడ అపరాధమునర్చిన వానితో గల సంబంధముచే నా దేహము కలుషితమైనందున నన్ను నేను నిందించుకొనుచున్నాను. భాష్యం. శివుడు విష్ణు భక్తులందరిలోనూ పరమోత్కృష్టుడు కనుకనే వైష్ణవానాం యథాశంభు అని తెలుపబడినది. అనగా విష్ణు భక్తులలో శంభువు అతి శ్రేష్ఠుడు. వసుదేవ స్థితి యందు నెలకొని ఉన్నందున శివుడు సదా దివ్యస్థితి యందు నిలిచియుండునని సతీదేవి గత శ్లోకములందు వివరించినది. వసుదేవ స్థితి అందే వాసుదేవుడు అనగా శ్రీకృష్ణుడు ఉద్భవించును గనక శివుడు గొప్ప కృష్ణ భక్తుడై ఉన్నాడు. విష్ణువునెడ లేదా విష్ణు భక్తుల ఎడ చేయబడు నిందాలాపములను ఎవరునూ సహించరాదని తెలుపబడినందున సతీదేవి వ్యవహరించిన తీరు ఆదర్శనీయముగానున్నది. శివునితో సాంగత్యము కలిగినందులకు గాక శివాపరాధియగు దక్షునితో తనకు దేహ సంబంధము కలిగి ఉన్నందులకు సతీదేవి దుఃఖించెను. తనకు దక్షుని వలన జన్మము కలిగినందులకు ఆమె తనను తాను నిందించుకొనెను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిళితమైన తస్మై శ్రీగురువే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి రామని. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామని. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారణి. వందేహం శ్రీగురో శ్రీదవదగమనం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథానుతం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధాకృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖానుతాంశ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సతీదేవి చివరగా తను తన తండ్రి నుండి పొందిన శరీరాన్ని విడవడానికి సిద్ధపడుతుంది. చివరిగా అన్ని రకాల కారణాలు చెప్పిన తర్వాత, అంటే అన్ని రకాల కారణాలు అంటే శివుడి యొక్క గొప్పతనాన్ని వివరించిన తర్వాత, ఏదైతే దక్షుడు శివుడి యొక్క లక్షణాలను చూసి దూషించాడో, అవమానించాడో, మరి అవన్నీ కూడా దక్షుడు సరిగా అర్థం చేసుకోకపోవడం వలన ముందు మనం కొన్ని శ్లోకాల ముందు మనం చూసాం. సతీదేవి చెప్తుంది, మా యొక్క ఐశ్వర్యాన్ని గురించి నీకు తెలియదు అని చెప్తుంది. అంటే నిజమైన ఐశ్వర్యం అంటే భౌతిక సంపద కాదు, ఆధ్యాత్మిక లక్షణాలు ఉండడమే నిజమైన సంపద అన్నమాట. అవన్నీ కూడా శివుడిలో ఉన్నప్పటికీ కూడా దక్షుడు వాటిని గుర్తించకుండా భౌతిక దృష్టితోనే చూశాడు. భౌతిక దృష్టితో అంటే శివుడిని గొప్ప వైష్ణవుడిగా చూడకుండా తన అల్లుడుగా చూశాడు అనమాట. అంతే కదా, శివుడు దక్షుడి యొక్క అంటే భౌతికంగా దక్షుడి యొక్క అల్లుడు, కానీ ఆయన మహావైష్ణవుడు. ఆయన తన శివుడి యొక్క ఆధ్యాత్మిక స్థితిని అర్థం చేసుకోలేకపోయాడు. కానీ భౌతికంగా తను దేహంతో గల సంబంధాన్ని చూడడం వలన తను అపార్థం చేసుకున్నాడు అనమాట. సో దానివల్ల చివరికి ఏం జరిగింది, తను అంటే అందరికంటే కూడా పెద్ద అపరాధం చేశాడు. చివరికి తన యజ్ఞ ఫలితంగా సాధారణంగా యజ్ఞం చేస్తే ఏం జరుగుతుంది, యజ్ఞ ఫలితం ఏమొస్తుంది? యజ్ఞం ఎందుకు చేస్తారు? విష్ణువును సంతృప్తిపరచడానికి. చివరిగా ఏమవుతుంది, ఎవరు వస్తారు? యజ్ఞ పురుషుడు విష్ణువు వస్తాడు. కానీ ఇక్కడ చివరికి దక్షుడికి ఏమైంది? యజ్ఞ పురుషుడు వచ్చాడా? మరి ఏం జరిగింది? దాని ఫలితం ఏం జరిగింది? తల మేక తల వచ్చింది. అంటే యజ్ఞ ఫలితాన్ని పొందినట్లా?
యజ్ఞ ఫలితాన్ని పొందాడా? హా? యజ్ఞాన్ని సరైన భావంతో చేయకపోవడం వలన తను ఆ, ఏంటి భగవంతుణ్ణి యజ్ఞపురుషుణ్ణి సంతృప్తి పరచలేకపోయాడు అనమాట. సో మరి నిజానికి ఏంటంటే అసలు ఆ, ముందుగా మనం చూసినట్లయితే బ్రహ్మ దక్షుడిని ఎందుకు ప్రజాపతిగా ఎన్నుకున్నాడు? సాధారణంగా ఉన్నతమైన స్థానాల్లో మంచి లక్షణాలు ఉన్న వాళ్ళని ఉంచాలి, అవునా కదా? మనం ఎవరినైనా సరే ఆ, మంత్రులని ఎన్నుకునే సమయంలో, ఎన్నికల సమయంలో ఎలాంటి వారి కోసం చూస్తాం? మంచి వాళ్ళని ఎన్నుకోవడానికి ప్రయత్నిస్తాం, అవునా కదా? మరి మంచి వాళ్ళు అందరూ కూడా అదే ఆశిస్తారు, మంచి వాళ్ళు ఉన్నత స్థానంలో ఉండాలి, నాయకులుగా ఉండాలనుకుంటారు. మరి ప్రజాపతి అంటే అందరికీ రాజు, అంతే కదా? అప్పట్లో అందరికీ రాజు, అవునా కదా? మరి అలాంటి స్థానంలో దక్షుడిని ఎందుకు పెట్టాడు? ఎంతోమంది జీవులు ఉన్నారు, ఎంతోమంది భక్తులు ఉన్నారు, వాళ్ళందరినీ కాదని దక్షుడిని ఎందుకు అలాంటి స్థానంలో ఉంచాల్సి వచ్చింది? దక్షుడి గురించి బ్రహ్మకు తెలీదా? ఒక ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే దక్షుడు ఆ కార్యాన్ని చేయడానికి పూర్తి అర్హతను కలిగి ఉన్నాడు. ప్రజాపతి కార్యాలను నిర్వహించడానికి పూర్తి అర్హతను కలిగి ఉన్నాడు. అసలు ఆ స్థానానికి ఎలా వెళ్ళాడు? ఆయన కూడా ఎంతో తపస్సు చేశాడు. అంత గొప్ప శక్తిని పొందడం అంత సులభమా? తపస్సు చేశాడు, కష్టపడ్డాడు, మరి అవన్నీ అంటే గొప్ప స్థానానికి వెళ్ళాడు. కానీ సాధారణంగా ఏమవుతుంది? భౌతికమైన కోరికలతో ఉన్నత స్థానానికి ఎదిగినప్పుడు సో వాటితో పాటు స్థానాన్ని ఆశించినప్పుడు వాటితో పాటు గౌరవాన్ని కూడా ఆశిస్తారనమాట. భౌతికంగా గొప్ప స్థానాన్ని ఆశించే వారందరూ కూడా చాలా కష్టపడతారు, అంతేకాదు అంత సులభం కాదు కదా ఉన్నత స్థానాలకు వెళ్ళడం. సులభమా? దేవతలు అవడం అంత సులభమా? ఎంతో తపస్సు చేయాలి, ఎంతో కష్టపడాలి. సో మరి అంత స్థానానికి వెళ్ళిన తర్వాత మరి ఆ భౌతిక కోరికలు ఉన్నట్లయితే, భౌతిక భావంతో అంత తపస్సు చేసినట్లయితే సో వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళ భావం కూడా ఆ స్థానాన్ని పొందిన తర్వాత గౌరవాన్ని కూడా ఆశిస్తారనమాట. కానీ ఎప్పుడైతే గౌరవం లభించదో వాళ్ళకి వెంటనే కోపం వస్తుంది, అంతే కదా? దక్షుడికి ఏంటి, శివుడి నుండి గౌరవాన్ని ఆశించాడు. అక్కడున్న దేవతలందరూ కూడా దక్షుడిని గౌరవించారు. బ్రహ్మ శివుడు మాత్రమే లేచి నిలబడలేదు. బ్రహ్మ లేవాల్సిన అవసరం లేదు, ఎందుకు ఆయన ఆశీర్వదించాల్సిన స్థానంలో ఉన్నాడు కాబట్టి లేచి నిలబడవలసిన అవసరం లేదు కదా? సో మరందరి స్థానంలో ఉన్నాడు. నిజానికి ఏంటంటే అన్ని ఈ రకాల తపస్సులు ఇవన్నీ చేసేది దేనికోసం? తపస్సులు చేసేదంటే మనం చేసేదంటే మన మనస్సును పవిత్రం చేసుకోవడం అనమాట. ముందుగా వేదాల్లో ఇచ్చిన నియమాలన్నీ కూడా ఎందుకు పాటించాలంటే ముందుగా మన మనసును పవిత్రం చేసుకోవాలి. మనం రోజు చేసే కార్యక్రమాల్లో 3 విషయాలు గుర్తుంచుకోవాలన్నమాట. ఒకటి ఏంటంటే మనం చేసే కార్యక్రమాలు మన మనసును పవిత్రం చేయాలి. వేద నియమాలు ఏం చెప్తున్నాయంటే అన్ని పాటించడం ద్వారా మొట్టమొదటిగా జరగాల్సింది ఏంటంటే మనసు పవిత్రం అవ్వాలి. తర్వాత మనం ఎలాంటి కార్యాలు చేయాలి? మనం ఏ కార్యాలకైతే ఉద్దేశించబడ్డామో ఆ కార్యాలు మాత్రమే చేయాలి. ప్రిస్క్రైబ్డ్ డ్యూటీ అని భగవద్గీతలో చెప్తారు. అంటే విద్యుక్త కర్మలు, భగవంతుడు మనకి నిర్దేశించిన కార్యాన్ని చేయాలి. అది ఎలా చేయాలి? భగవంతుని ప్రీత్యర్థం చేయాలి. ఈ 3 విషయాలు గుర్తుంచుకోవాలన్నమాట. యాక్చువల్లీ మనం చేసే కార్యాలు ముందుగా మన యొక్క మనస్సును పవిత్రం చేయాలి. 2, మనం ఏ కార్యాలు చేయాలి? విద్యుక్త కర్మలు, మనకు ఉద్దేశించబడిన కర్మలు చేయాలి. 3, భగవంతుని ప్రీత్యర్థం చేయాలి. అప్పుడు మన జీవితం సంపూర్ణమవుతుందన్నమాట. ఇక్కడ దక్షుడు యజ్ఞం చేశాడు, భగవంతుని ప్రీత్యర్థం చేశాడా?
భౌతికంగా ఉన్నత స్థానాన్ని పొందాలనే భావంతో చేశాడనమాట. సో కాబట్టి మరి దాని యొక్క ఫలితాలు కూడా సరిగా రాలేదు. అలాంటి ఫలితాలే. సో మరి అందుకనే భగవంతుడిని సంతృప్తి పరచలేకపోయాడనమాట. సో కాబట్టి ఏంటంటే మరి చివరిగా దాని యజ్ఞం అనేది వృధా అయిపోయింది. సరే మనం ముందుగా అనుకున్నట్లు అసలు బ్రహ్మ దక్షుడిని ఎందుకు ఆ స్థానంలో ఉంచాడంటే ఆయనకు అర్హత ఉంది. కానీ భౌతిక ప్రపంచం ఎలాంటిదంటే గుణాల ప్రభావం వలన ఒకసారి ఉన్నత స్థానానికి వెళ్ళిన తర్వాత వెంటనే అహంకారానికి గురవుతారనమాట. అహంకారం, దంభం, దర్పం వెంటనే వచ్చేస్తాయి భౌతిక చైతన్యంలో ఉన్న వాళ్ళకి. అది సహజం అన్నమాట. మరెందుకు దక్షిణే అలాంటి స్థానాల్లో ఉంచాల్సింది? ఎందుకంటే భక్తులు ఎవరు కూడా భౌతిక ప్రపంచంలో ఉండాలని కోరుకోరు. భక్తుల్లో కూడా దక్షత కలిగిన వాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళు భౌతిక ప్రపంచంలో ఉండాలని కోరుకోరు. వాళ్ళు భాగవతామానికి వెళ్ళాలనుకుంటారు. అంతే కదా. భౌతిక ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ స్థానాల్లో ఉంచాలి కదా. మరి ఆ ఉన్నత స్థానాల్లో ఉంచాలంటే ఎలాంటి వాళ్ళు కావాలి? ఆ కార్యాన్ని నెరవేర్చే వాళ్ళు కావాలి, అవునా కదా. ఇంకొక వ్యక్తి ఉండొచ్చు, ఆయనకి ఇలాంటి గర్వం లేకపోవచ్చు, దక్షుడిలాగా గర్వం లేకపోవచ్చు, అహంకారం లేకపోవచ్చు, కానీ ఆ కార్యాన్ని చేయలేరు. అప్పుడు మనం ఎవరిని ఎన్నుకుంటాం? అర్థమైందా ప్రశ్న? ఒక కార్యం నెరవేర్చాలి. ఆ కార్యం నెరవేర్చడానికి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అందులో ఒకరు ఆ కార్యాన్ని సరిగా చేయగలరు, కానీ వాళ్ళకి గర్వం ఉంటుంది, అహంకారం ఉంటుంది అనమాట. నేనే చేస్తాను, ఇంకెవరిని ముందుకు రానివ్వరు. అందరినీ కూడా నియంత్రించడానికి, అందరినీ ఏమంటారు, నియంత్రించడానికి ప్రయత్నిస్తుంటారు, అనచడానికి ప్రయత్నిస్తుంటారు. రెండో వారు ఏంటంటే వాళ్ళు చాలా మంచివాళ్ళు, అందరితో చాలా చక్కగా ఏమంటారు, అందరితో సమాన భావంతో ఉంటారు, మంచి లక్షణాలు కలిగిన వారు, అహంకారం ఉండదు, కానీ ఆ కార్యాన్ని పూర్తిగా చేయలేరు, అంటే సరిగా నిర్వర్తించలేరు. ఏం చేస్తాం? ఉన్నది ఇద్దరే. ఏం చేయాలి? ఎవరిని నియమించాలి ఆ కార్యం చేయడానికి? కష్టం కదా నిర్ణయం తీసుకోవడం. అది భౌతిక ప్రపంచం. ఎందుకు? దక్షత గల వాళ్ళు మరియు మంచి లక్షణాలు కలిగిన వాళ్ళు భౌతిక ప్రపంచంలో ఉండరు, వాళ్ళు వెళ్ళిపోతారు ఆధ్యాత్మిక ప్రపంచాన్ని. భక్తులు ఎప్పుడు కూడా భౌతిక ప్రపంచంలో ఉండాలనుకోరు. సో మరి భౌతిక ప్రపంచంలో మిగిలిన జీవులనే వాళ్ళతోనే ఈ భౌతిక ప్రపంచంలోని కార్యాలన్నీ కూడా నెరవేర్చాలి. సో కాబట్టి ఇలానే ఉంటుందన్నమాట. భౌతిక ప్రపంచం ఎప్పుడు కూడా నేను పరిపూర్ణతను చూడడం అంటే అది భౌతిక ప్రపంచంలో అసాధ్యం అన్నమాట. పర్ఫెక్షన్ అనేది భౌతిక ప్రపంచంలో దాదాపు అసాధ్యం. కానీ కొంతవరకు మనం చూడొచ్చు. కొన్ని సమయాల్లో ఎప్పుడైతే భగవంతుడు నేరుగా ఈ భౌతిక ప్రపంచాన్ని పాలించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి వస్తారో అప్పుడు కొన్ని సందర్భాల్లో, లేకపోతే భగవంతుని యొక్క భక్తులు కొన్నిసార్లు వచ్చినప్పుడు, కొన్నిసార్లు మనం అది పరిపూర్ణమైన వ్యవస్థ ఉన్నట్లు అని మనకు అనిపిస్తుంది. అది కానీ అది కొద్ది కాలమే. కానీ మిగతా సమయాల్లో భౌతిక ప్రపంచం ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా ఇలా సందిగ్ధంగానే ఉంటుంది అనమాట. సందిగ్ధంగానే ఉంటుందన్నమాట. అది భౌతిక ప్రపంచం యొక్క లక్షణం. సో మరి అందుకనే దక్షుడిని నియమించాల్సి వచ్చింది. అంటే దక్షుడికి అర్హత ఉంది, ఎందుకంటే ఇంకా ఇతర జీవులకు అంతే కదా. మనం చెప్పుకున్నాం చాలాసార్లు, మనం చెప్పుకున్నాం కదా, బ్రహ్మ అనేది కూడా ఒక స్థానం, ఏమంటారు, పదవి. బ్రహ్మ అనేది కూడా ఒక పదవి. మరి ఆ స్థానంలో కూడా, ఆ పదవిలో కూడా ఎవరైతే అర్హత గల జీవులు ఉంటారో ఆ స్థానాన్ని పొందుతారు. అర్హత లేని వాళ్ళైతే ఏమవుతుంది? ఎవరు అర్హత లేని వాళ్ళు, అర్హత ఉన్న వాళ్ళు ఎవరు లేనట్లయితే భగవంతుడే వస్తాడు. కానీ ప్రతి స్థానాన్ని భగవంతుడు స్వీకరించలేడు కదా. ఇంకా భౌతిక ప్రపంచం ఇంకెందుకు? సో కాబట్టి భౌతిక ప్రపంచం అనేది
పరిపూర్ణతను అంటే పర్ఫెక్షన్‌ని ఆశించడం అది మనం ఆశించలేమన్నప్పుడు భౌతిక ప్రపంచంలో. సో, ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. ఎలాగైతే మరి సతీదేవి ఆహ్, శివుడిని శివుడికి నచ్చచెప్పడానికి ప్రయత్నించింది. శివుడికి ఏం చెప్పింది? నేను వెళ్తాను. మా తండ్రిని అంటే శ శివుడు ముందుగా చెప్పాడు. సతీ నువ్వు వెళ్ళొద్దు అని చెప్పేసి అన్నాడు. వెళ్ళొద్దు అని చెప్పలేదు. ఎలా చెప్పాడంటే వెళ్తే ఏమవుతుంది అనేది వివరించాడు. అంతే కదా! వెళ్తే ఏమవుతుంది? నువ్వు కూడా అవమానింపబడతావు. ఎందుకు నాతో సంబంధం ఉన్నందుకు నువ్వు కూడా అవమానింపబడతావు అన్నాడు. ఆయన నేరుగా చెప్పలేదనమాట. వెళ్ళొద్దు అని అనలేదు. అవునా కదా! ఆ! సో, ఎప్పుడు కూడా ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు, గొప్పవాళ్ళు ఎప్పుడు కూడా నేరుగా ఏం చెప్పరనమాట. ఎందుకంటే జీవుడి యొక్క స్వతంత్రతను భగవంతుడే తన చేతిలోకి తీసుకోడు. అలాంటిది భక్తులు ఎందుకు తీసుకుంటారు చెప్పండి? అందుకనే గొప్పవాళ్ళు ఎప్పుడు కూడా ఎలా చెప్తారంటే ఒక ప ఒక పని చేయాలా వద్దా అనేది వాళ్ళని అడిగామనుకోండి. ఆ! గురుగారు ఈ పని చేయమంటారా అంటే, ఈ పని చేస్తే దీని ఫలితం ఇలా జరుగుతుంది అని చెప్తారు. ఓకే. ఫలితం మంచిదైతే పర్వాలేదు. ఫలితం చెడుదైతే, ఓహ్! అవునా! చెడు జరుగుతుందా? అయితే చేయకూడదా అంటే, ఆ నిర్ణయం నువ్వే తీసుకో అంటారు. మరి చేయాలా అంటే, చేస్తే ఇలా జరుగుతుంది అంటారు. సో, అలా మరి చెడు జరుగుతుంది కాబట్టి చేయొద్దా అంటే, ఆ నిర్ణయం నీదే అంటారు. భగవద్గీతలో భగవద్గీత పూర్తిగా చెప్పిన తర్వాత అర్జునుడితో కృష్ణుడు ఏమన్నాడు? ఆ! యథేచ్ఛసి తథాకురు అన్నాడా లేదా? నీకు నచ్చింది చేయమన్నాడు. అదే చరమ శ్లోకం అన్నమాట భగవద్గీత. ఎవరికి నచ్చింది వాళ్ళు చేయొచ్చు. బాగుంది కదా! అవునా కదా! కృష్ణుడు చెప్పాడా లేదా? ఎవరికి నచ్చింది వాళ్ళు చేయమన్నాడు. కానీ ఎవరికి నచ్చింది వాళ్ళు చేసే ముందు ఏది మంచి ఏది చెడు అనేది చెప్పాడు. మంచి చేస్తే ఏమవుతుంది, చెడు చేస్తే ఏమవుతుంది అనేది కూడా చెప్పాడు. అవునా? అవన్నీ చెప్పిన తర్వాత చివరిగా నిర్ణయాన్ని ఆ జీవుడి చేతిలోనే ఉంచాడనమాట. మరి ఇవన్నీ అర్థం చేసుకున్న వాళ్ళైతే దాని యొక్క ఫలితాలు అర్థం చేసుకున్న వాళ్ళైతే మంచి నిర్ణయం తీసుకుంటారు. గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి ఆ కార్యం చేయాలా చేయకూడదా అంటే దాని చెడు ఫలితాలు అర్థం చేసుకొని మరి చేయకుండా ఉంటే మనం రక్షింపబడతాం. లేదు సరిగా అర్థం చేసుకోక యూనో అంటే వాళ్ళు చాలాసార్లు ఏంటంటే భౌతిక ప్రపంచంలో నేరుగా మనం ఏమంటారు ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వలేమనమాట యాక్చువల్లీ. అందరికి ఇవ్వలేం. చాలా సార్లు మనకేమనిపిస్తుందంటే మన అందరికీ కూడా బోధించడానికి ప్రయత్నిస్తుంటాం. ఏయ్! అది తప్పు, ఇది రైట్, నువ్వు ఇలా చేయకూడదు అని మనం అందరికి చెప్తుంటాం. కానీ నిజంగా ఈ భౌతిక ప్రపంచాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు అంటే భక్తులు ఉన్నత స్థానాల్లో అంటే ఉన్నత జ్ఞానం ఉన్న వాళ్ళకి వాళ్ళెప్పుడు కూడా ఇతరులకి ఊరికనే అలా సలహాలు ఇవ్వరనమాట యాక్చువల్లీ. సలహాలు ఇవ్వరు. అంతేకాకుండా ఈ ఏమంటారు ఉపదేశాలు కూడా ఇవ్వరు. ఎందుకు? ఎందుకంటే కృష్ణుడు కూడా అర్జునుడికి ముందు ఉపదేశాలు ఇవ్వాలనుకోలేదు. ఎందుకు? 2వ అధ్యాయం 7వ శ్లోకం వరకు కృష్ణుడు ఏం చెప్పాడంటే ఏదో అలా కృష్ణుడు మాట్లాడాడా అసలు? కృష్ణుడు మాట్లాడడం కూడా మాట్లాడలేదు. 2వ అధ్యాయం 7వ శ్లోకం అయిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. అసలు 7వ శ్లోకంలో ఏం జరిగింది? అర్జునుడు ఏమన్నాడు? శిష్యస్తేహం స్యాదిమాం త్వాం ప్రపన్నం. నువ్వు చెప్పింది చేస్తానని చెప్పాడు. నేను నీకు ఏమంటారు శిష్యుడని అవుతాను. నేను నిర్ణయించుకోలేకపోతున్నాను, నువ్వే నిర్ణయించి నేనేం చేయాలో చెప్పమని అడుగుతాడనమాట. అప్పుడు కృష్ణుడు చెప్పడానికి సిద్ధపడ్డాడు. చాలాసార్లు మనం చూస్తుంటాం. మనకేమనిపిస్తుందంటే మనం నేను మంచిగా చెప్తున్నా అయినా సరే ఈ వ్యక్తి వినట్లేదు. ఎందుకు వినాలి? ఎదుటి వ్యక్తి మనల్ని అసలు సరి అయిన వ్యక్తిగా మనల్ని అసలు స్వీకరించట్లేదు. మన దగ్గర నుంచి వినడానికి సిద్ధంగా లేడు. మనల్ని ఒక గురువుగా స్వీకరించలేదు. ఒక ఏమంటారు ఒక బోధకుడిగా ఏమంటారు గైడ్ ఏమంటారు తెలుగులో? నిర్దేశకుడిగా అంగీకరించలేదు. వాళ్ళకి బోధిస్తే ఏమవుతుంది? వాళ్ళు ఎందుకు స్వీకరించాలి? నేను చెప్పాను అయినా వినలేదు. ఎందుకు వింటారు? సో కానీ సతీ చూడండి మరి శివుడు చెప్పింది విననట్లు అనిపించింది. అవునా కదా! శివుడు ఏం చెప్పాడు? తను చెప్పదలుచుకున్నది చెప్పిన తర్వాత సతీ
ఆయన కోర్స్ నేరుగా చెప్పలేదు. నీకు నచ్చింది చేయమని ఆయన అనలేదు. కానీ ఏం జరుగుతుంది అనేది చెప్పాడు. సతీకి అర్థమైపోతుంది. తనేం చెప్పదలుచుకున్నాడో సతీకి అర్థమైంది. కానీ తనేమనుకుందంటే, నేను దక్షుడిని ఏదో ఒక విధంగా మెప్పిస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను శివుడి యొక్క గొప్పతనాన్ని వివరిస్తే నా తండ్రి అర్థం చేసుకుంటాడేమో అనుకుంది. కానీ ఆయన దక్షుడు. దక్షుడు పూర్తి అహంకారంతో ఉన్నాడనమాట యాక్చువల్లీ. మరి దక్షుడు మారడని శివుడికి తెలుసు, ముందే తెలుసు. దక్షుడు పూర్తిగా వినడానికి తెలుసు, మారడని తెలుసు. కానీ సతీ ప్రయత్నిస్తామనుకుంది. ముందుగా ఏంటంటే అసలు నిజానికి సతీ వివరించిందనమాట యాక్చువల్లీ. బంధువులు కాకపోతే ఆహ్వాన పత్రిక అవసరం, అంతేనే కదా. మీ ఇంట్లో వాళ్ళు, మీ సోదరులు సోదరి యొక్క ఇంట్లో ఏదైనా కార్యం జరిగిన, వివాహం జరిగితే మీకు ఇన్విటేషన్ ఇవ్వాలనుకుంటారా? ఇస్తే అవమానం యాక్చువల్లీ. అవునా కదా? చాలా దగ్గర వాళ్ళు ఆహ్వాన పత్రిక ఇస్తే అవమానం. ఎందుకు? వేరుగా చూస్తున్నారు, దూరంగా చూస్తున్నారు, దూరం వాళ్ళలా చూస్తున్నారని అనుకుంటారు అనమాట. సతీ కూడా అలానే చెప్పింది అనమాట. యాక్చువల్లీ నాకు ఇన్విటేషన్ ఎందుకు? కానీ కోర్స్ శివుడు అలా అనుకోలేదు. శివుడు ఏమంటున్నాడంటే, అవును నిజంగానే మనకు ఆహ్వాన పత్రిక అవసరం లేదు, కానీ క్రితం జరిగిన సన్నివేశాన్ని పరిగణలోకి తీసుకున్నట్లయితే మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడానికి ప్రయత్నించాడు. సో వెళ్ళింది, చెప్పడానికి ప్రయత్నించింది, అయినా సరే దక్షుడు వినలేదు. ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పినట్టు ఆయనకి ఇంకా భౌతిక దృష్టితోనే ఉన్నాడు అనమాట. యాక్చువల్లీ శివుడు ఇలాంటివాడు అలాంటివాడు ముందు ఎన్నో చెప్పాడు కదా. సో ఆ విధంగా భౌతిక దృష్టితోనే ఉన్నాడు కాబట్టి ఆయన మరణానికి సిద్ధపడలేదన్నమాట. సో అదే సతీ చెప్తుంది, నువ్వు ఇంకా భౌతిక దృష్టిలోనే ఉన్నావు, నువ్వు ఎప్పటికీ మారవు. సో అలా సతీ చాలా ఆశతో ఎన్నో ఆశించి అక్కడికి వెళ్ళింది. దక్షుడు మారతాడని ఆశించి అక్కడికి వెళ్ళింది. అలా ఆశించడం వలన ఎప్పుడైతే తను ఆశించింది జరగలేదో ఆమెకు వెంటనే ముందుగా కోపం వచ్చింది అన్నమాట. సో కోపంతో అన్నీ తను చెప్పదలుచుకున్నవన్నీ కూడా చెప్పింది. చివరికి తను ఒక విధంగా చెప్పాలంటే సరి అయిన నిర్ణయమే తీసుకుంది. ఎందుకంటే అలాంటి స్థానంలో ఉన్న వాళ్ళు ఇంకేం చేయడానికి లేదన్నమాట. యాక్చువల్లీ దక్షుడిని ఎలాగూ సంహరించలేదు. అలా అని చెప్పేసి దక్షుడితో సంబంధాన్ని తెంచుకోలేదు. శరీరాన్ని విడిచిపెట్టాల్సిందే, పూర్తిగా తెంచుకోవాల్సిందే. సో ఆ విధంగా చేసిందనమాట యాక్చువల్లీ. సో మరి నిజానికి ఇక్కడ ఏంటంటే సతీకి కోపం రావడానికి ఇక్కడ కారణం తను ఆశించడం, అంటే దక్షుడు మారుతాడని ఆశించడం అనమాట. సో ఇలా కోపం రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. సో అందులో ఒకటేంటంటే, ఇలా అంటే మనం ఏదో ఆశిస్తాం, ఆశించింది జరగనప్పుడు కోపం వస్తుంది. కోరుకున్నది జరగకపోతే కామాత్ క్రోధోభిజాయతే, అంతే కదా. కామ అంటే ఆశించడం, కోరుకోవడం, జరగకపోతే కోపం వస్తుంది. రెండోది ఏంటంటే, అది ఇప్పుడు సతీ విషయంలో అది జరిగింది, ఆశించింది జరగకపోవడం వల్ల. సో అలా దుర్వాసముని కూడా అలానే ఆశించాడు కదా. అంబరీష్ మహారాజు తను గౌరవిస్తాడు, ఇలా చేస్తాడు, అలా చేస్తాడు అనుకున్నాడు. ఎప్పుడైతే జరగలేదో వెంటనే ఆయనకి కోపం వచ్చింది. సో అలా ఇది ఒక కారణం అన్నమాట. యాక్చువల్లీ ముందుగానే ఆశించడం, ఇలా జరుగుతుందని ఆశించడం. రెండోది ఏంటంటే, ఇతరులను నియంత్రించడానికి ప్రయత్నించి వాళ్ళు మన నియంత్రణలోకి రాకపోతే అప్పుడు కూడా కోపం వస్తుంది. అక్కడ కూడా అదే కామాత్ క్రోధోభిజాతం, అనుకున్నది జరగలేదు నియంత్రించడానికి. హిరణ్యకశిపుడు ఏం చేశాడు? ప్రహ్లాదుని నియంత్రించడానికి ప్రయత్నించాడు. కానీ ఎప్పుడైతే ప్రహ్లాదుడు తన నియంత్రణలో నియంత్రించలేడనుకున్నాడో అప్పుడు హిరణ్యకశిపుడికి కోపం వచ్చేసి ఇంకా సంహరించడానికి సిద్ధపడ్డాడు అనమాట. సో ఇది రెండో కారణం. మూడోది ఏంటంటే, సో మన అభిప్రాయాన్ని ఇతరులు గౌరవించినప్పుడు, ఇతరులు స్వీకరించినప్పుడు కోపం వస్తుందన్నమాట. నేను చెప్పింది ఎందుకు వినట్లేదు?
నేను చెప్పింది ఎందుకు వాళ్ళు పరిగణించట్లేదు? ఆ? అంటే నేను అంత అక్కడ సందర్భంలో వీళ్ళు చెప్పింది సరైనది కావచ్చు, కాకపోవచ్చు. ఇతరుల యొక్క అభిప్రాయం వీళ్ళకంటే మంచి అభిప్రాయం కావచ్చు. అయినా సరే వీళ్ళకి ఏమనిపిస్తుందంటే, నా అభిప్రాయాన్ని ఎందుకు స్వీకరించలేదు? నా అభిప్రాయాన్ని ఎందుకు వీళ్ళు అంగీకరించలేదు? అందరూ చెప్తున్నారు. ప్రతిసారి ఆయనదే అంగీకరిస్తారే, నాదెందుకు అంగీకరించరు? సో, అలాంటి సందర్భాల్లో కూడా కోపం వస్తుందనమాట. నాకెందుకు గౌరవం ఇవ్వట్లేదు, నాకెందుకు విలువనివ్వట్లేదు అని చెప్పేసి అనుకుంటారు. సో, అది మూడో కారణం. నాలుగో కారణం ఏంటంటే, అవమానింపబడ్డప్పుడు కూడా కోపం వస్తుంది. ఎవరైనా అవమానిస్తే అంతే కదా. దక్షుడికి ఎందుకు కోపం వచ్చింది? శివుడు లేచి నిలబడకుండా అవమానించాడు అనుకున్నాడు అన్నమాట. అందరూ లేచి నిలబడ్డాడు, శివుడు ఒకడు లేవకపోతే నాకు అవమానం అనుకున్నాడు అన్నమాట. అందరికంటే గొప్పవాడు అవ్వాలనుకున్నాడు అనమాట. యాక్చువల్లీ అందరికంటే ఉన్నత స్థానంలో ఉన్నాడనుకున్నాడు. సో అలా ఏంటంటే ఇతరుల చేత అవమానింపబడ్డప్పుడు కూడా కోపానికి గురవుతుంటాం మనం యాక్చువల్లీ. అది అందుకనే ఇంకొక కారణం ఏంటంటే ఫ్రస్ట్రేషన్. ఫ్రస్ట్రేషన్ అంటే ఏంటి? ఏమంటారు తెలుగులో? నో. స్ట్రెస్ అంటే ఒత్తిడి. ఫ్రస్ట్రేషన్ అంటే చిరాకు అన్నమాట యాక్చువల్లీ. అంటే మనం అనుకున్నది అనుకున్నట్లు జరగకపోతే అది ఒక రకమైన చిరాకును తీసుకొస్తుంది అనమాట యాక్చువల్లీ. ఎందుకు ఇది ఇలా ఉంది, అది అలా ఉంది, ఇది ఇలా అన్నీ నాకే అనుకూలమైన పరిస్థితులు లేవు అని ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లో ఉంటారనమాట యాక్చువల్లీ. సో అలా చాలా చాలా రోజులు సహించి 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 కొద్ది కాలం తర్వాత కోపంగా మారుతుందన్నమాట యాక్చువల్లీ. అప్పుడు ఏం జరుగుతుంది? ప్రతి చిన్న విషయానికి వాళ్ళకి కోపం వస్తుందన్నమాట యాక్చువల్లీ. అనవసరమైన సందర్భాల్లో అవసరం లేని వ్యక్తులపైన వాళ్ళు కూడా కోపాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇలా రకరకాలుగా కోపం వస్తుందన్నమాట యాక్చువల్లీ. మరి ఇక్కడ సతీకి ఏంటంటే దక్షుడిని చూసి కోపం వచ్చింది. తను ఆశించింది ఇవన్నీ వివరించిన తర్వాతనైనా సరే దక్షుడు అర్థం చేసుకుంటాడు అనుకుంది. కానీ అయినా సరే దక్షుడు వినడానికి సిద్ధంగా లేడనమాట యాక్చువల్లీ. శివుడిని ఆహ్వానించడానికి సిద్ధంగా లేడు. ఎప్పుడైతే సతీ అది అర్థం చేసుకుందో తను దేహాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడిందనమాట యాక్చువల్లీ. సో అలా మనకేంటంటే భౌతిక ప్రపంచం అనేది చాలా సంక్లిష్టమైనది. అన్ని పరిస్థితులు చాలాసార్లు పరిస్థితులు అనుకూలంగా ఉండవు. అన్నిసార్లు పరిస్థితులు అనుకూలంగా ఉండవు. అన్నీ అని కాదు, అసలు చాలాసార్లు అనుకూలంగా ఉండవు. కొన్నిసార్లు మాత్రమే మనం అనుకున్నట్లు జరుగుతుంది. అది భౌతిక ప్రపంచం అనమాట. చాలా చాలా ఏమంటారు, మనం సమాజంలో చూస్తుంటాం ఎంతోమంది రకరకాల కారణాలతో ఎప్పుడు కూడా బాధపడుతూనే ఉంటారనమాట యాక్చువల్లీ. కొందరు బయటకు చెప్తారు, కొందరికి చెప్పరు. కానీ ఎప్పుడు ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూనే ఉంటారనమాట. ఈ రోజుల్లో అంతకుముందు రోజుల్లో కొంచెం ఏంటంటే కొంచెం వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది కాబట్టి ఏదో కొంచెం సహించి ముందుకు వెళ్ళడానికి, జీవితంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించేవాళ్ళు అనమాట. కానీ ఈ రోజుల్లో ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు బయటికి మనం చూడొచ్చు కూడా, బయటకి చూడొచ్చు అనమాట. వాళ్ళ యొక్క ఫ్రస్ట్రేషన్ బయటనే చూడొచ్చు. చాలామంది వాళ్ళ యొక్క బాధను బయటికి వ్యక్తపరుస్తుంటారనమాట, ఏడుస్తుంటారు. రోడ్లపైనే ఏడుస్తుంటారనమాట ఈ రోజుల్లో. నియంత్రించుకోలేరన్నమాట. సో ఆ విధంగా మనం చూస్తున్నాం భౌతిక ప్రపంచం అనేది చాలా సంక్లిష్టమైంది. అందరూ కూడా అన్ని సందర్భాల్లో మనం అనుకున్నట్లు జరుగుతుందని ఆశించలేమన్నమాట. సో చాలాసార్లు మనకి ఏమనిపిస్తుందంటే ఎందుకు ప్రతి ఒక్కరు కూడా ఇలా 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 అంటే స్వార్థపరులై ఉన్నారు, ఎందుకు ఇలా సరే భౌతికమైన వ్యక్తులు అంటే భౌతికంగా ఉన్నారనుకుంటే మనం అర్థం చేసుకోవచ్చు. భౌతికవాదులు అలా ఉన్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. చాలామందికి ఏమనిపిస్తుందంటే భక్తుల్లో కూడా ఇలానే ఉన్నారే, భక్తుల్లో కూడా ఇలానే ఉన్నారే అని అనుకుంటారు. భక్తుల్లో కూడా వీళ్ళలో మంచి లక్షణాలు లేవు, ఎప్పుడు కూడా ఇతరులను అర్థం చేసుకోరు, ఇలానే అనుకుంటారన్నమాట యాక్చువల్లీ. కానీ ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది భక్తులు కూడా ఏంటంటే వాళ్ళు పూర్తిగా భక్తులైన వాళ్ళని కాదు. ఇప్పుడు ఇక్కడ సతీ, శివుడు అలాంటి వాళ్ళు గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు. సో వాళ్ళలో మనం చెడును ఆశించలేం.
కానీ సాధకుల్లో చెడు లక్షణాలు ఇంకా ఉండొచ్చు కదా. సాధకుల్లో చెడు లక్షణాలు ఇంకా ఉండొచ్చు. కానీ అలాంటివి కూడా చూసి మనం విసుగు చెందితే ఇంకా భౌతిక ప్రపంచంలో జీవించడం కష్టం. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా చెడు లక్షణాలు ఉన్నాయి. కానీ ఒక మంచి విషయం ఏంటంటే ఆ చెడును గుర్తించి దాని నుంచి బయటపడడానికి ప్రయత్నించే వాళ్ళు సాధకులు అన్నమాట. అలాంటి వాళ్ళు ఉండడమే చాలా అరుదు. కానీ అలాంటి వాళ్ళని చూసి కూడా మనం విసుగు చెందితే ఇంకా జీవితంలో ముందుకు వెళ్ళడం చాలా కష్టం అన్నమాట. నిజంగా బయట సమాజంలో భౌతికవాదులను మనం చూసినట్టు మనం భౌతికంగా జీవించాలి, పూర్తిగా భౌతిక చైతన్యంతో ఉండే వాళ్ళని చూస్తే ఇంకా మనం జీవించడం కష్టం అన్నమాట. కానీ మనకేమనిపిస్తుంది, భౌతికవాదులు అలానే ఉంటారు కాబట్టి వాళ్ళ నుంచి మనం ఆశించం వాళ్ళు మంచి వ్యక్తులు అని మనం ఆశించం. కాబట్టి వాళ్ళు చెడుగా ప్రవర్తించినప్పుడు మనకేమనిపించదు అన్నమాట. వీళ్ళు ఇంతే అని అనిపిస్తుంది. కానీ భక్తులు చెడుగా ప్రవర్తిస్తే మనకి ఏమనిపిస్తుంది, వెంటనే కోపం వస్తుంది అనమాట. ఎందుకు మనం అలా ఎక్స్పెక్ట్ చేయం, మనం అలా ఆశించాం, వీళ్ళు ఇలా ప్రవర్తిస్తారని మనం ఆశించాం అన్నమాట. కానీ భక్తులు కూడా చాలామంది ఏంటంటే అందరు కూడా సాధకులు కాబట్టి వాళ్ళు తెలియకుండానే వాళ్ళలో చెడు అప్పుడప్పుడు బయటపడుతుంది అనమాట. కానీ అది చూసి మనం ఏం చేయాలి, మనం సర్దుకుపోవడానికి దాన్ని ఏదో ఒక విధంగా ఇతరులకి సహాయం చేయడానికి, వాళ్ళు ఏ చెడు లక్షణం నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్నారో ఆ ప్రయత్నంలో మనం సహాయం చేయడానికి ప్రయత్నించాలి. అంతేకాని వాళ్ళ యొక్క చెడు లక్షణాలను చూసి మనం విసుగు చెందడం లేకపోతే కోపం తెచ్చుకున్నాం అనుకోండి, అది ఇంకా పెద్దగా అది సమస్య పెరిగిపోతూనే ఉంటుందన్నమాట. యాక్చువల్లీ అసలు ఏంటంటే చాలాసార్లు మనకు అనిపిస్తుంది, ఏంటి ఇక్కడ యా సో అదే ముఖ్యమైన కారణం ఏంటంటే భక్తులు కూడా ఇలానే ప్రవర్తిస్తున్నారే, భౌతికవాదులాగానే ప్రవర్తిస్తున్నారే అని వెంటనే విసుగు చెందుతారు అన్నమాట. ముఖ్యంగా ఏంటంటే భక్తుల నుండి ఆశించడం. సో అలా నేను పెద్దవాళ్ళందరూ ఏం చెప్తారంటే, మనం ఇతరుల నుండి ఆశించడం ముందుగా మానుకోవాలంటే ఇంకా ప్రతి ఒక్కరు కూడా అలానే ఉంటారు, ఇంక వాళ్ళు ఏం చేసినా సరే సహించాలని కాదు. ఆశించడం అనుకోవడం అంటే ఏంటంటే ముందుగా ఈ భౌతిక ప్రపంచాన్ని సరిగా అర్థం చేసుకోవాలన్నమాట. యాక్చువల్లీ భౌతిక ప్రపంచంలో ఎవరెవరు ఎలా ఉన్నారో సరిగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నట్లయితే మనం అప్పుడు అర్థమవుతుంది ఎవరి నుంచి ఆశించాలి, ఎవరి నుంచి ఆశించకూడదు అనే విషయం అర్థమవుతుంది. ఆశించడం తప్పేం లేదు, అందరూ మారాలనుకుంటాం. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళుగానే ఉండాలని మనం కోరుకోవడం తప్పేం కాదు. కానీ ప్రతి ఒక్కరి అసమర్థతను, వాళ్ళ యొక్క లోపాలను, వాళ్ళ యొక్క ఇన్కాంపిటెన్సీ ఏమంటారు, అసమర్థత, దాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం ఎవరితో ఎలా ప్రవర్తించాలని చెప్పేసి. మనకంటే ఉన్నత స్థానంలో వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి, మనతో సమాన స్థాయిలో ఉన్న వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి, మన దిగువన ఉన్న వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి, అది తెలుసుకున్నప్పుడే మనం ఆనందంగా జీవించగలం అన్నమాట. యాక్చువల్లీ సో పర్ఫెక్షన్ అంటే పరిపూర్ణత అంటే ఏంటంటే, చుట్టూ అందరూ మంచి వాళ్ళు అయినప్పుడు నేను కూడా మంచివాడిగానే ఉంటాను అలా అనుకోవడం పర్ఫెక్షన్ కాదన్నమాట. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, వాళ్ళు అలా చేస్తున్నారు, వీళ్ళు అలా చేస్తున్నారు కాబట్టి నేను కూడా అలానే చేస్తాను. అలా అనుకుంటే ఎప్పటికీ మనం మారలేమన్నమాట. యాక్చువల్లీ సో అందరూ అలానే ఉంటారు. అందరూ అలా ఉన్నా సరే ఎవరితో ఎలా వ్యవహరించాలో తెలుసుకొని అలా వ్యవహరించినప్పుడు మనం ఆనందంగా ఉండగలం. అదే పరిపూర్ణత అన్నమాట. యాక్చువల్లీ లేకపోతే మనం భౌతిక ప్రపంచంలో సాధన చేయడం కూడా చాలా కష్టం. ప్రశాంతమైన మనసుతో సాధన చేయడం కూడా చాలా కష్టం అన్నమాట. సో
ఇక్కడ ఏం చెప్తున్నా శివుడికి దక్షుడి గురించి తెలుసు, దక్షుడు ఎలాంటి వాడో తెలుసు. శివుడేం ఆశించలేదన్నమాట, నేను నాకు ఆహ్వాన పత్రిక ఇస్తేనే వెళ్తాను అని తన గర్వంతో అక్కడ వేచి చూడట్లేదు. ఏమనుకున్నాడు, తను ఆహ్వానించుకున్నాడు, వెళ్ళడానికి సిద్ధమే, ఎందుకంటే బంధువులే కదా. కానీ వెళ్తే ఏం జరుగుతుందో తనకు తెలుసు కాబట్టి, ఆ దక్షుడితో ఎలా వ్యవహరించాలో తెలుసు కాబట్టి అలా వెళ్ళకుండా ఉన్నాడు. అలా ఎవరితో ఎప్పుడు ఎలా వ్యవహరించాలని తెలిస్తే మనం ప్రశాంతంగా జీవించగలం అన్నమాట. లేకపోయినట్లయితే ఇలా మనం సతీలాగా ప్రవర్తించినట్లయితే మనం ఏమంటారు, మనం కూడా ఫ్రస్ట్రేట్ అయిపోతాం, అండ్ ఏమంటారు విసుగు చెందుతాం అన్నమాట. యాక్చువల్లీ చుట్టూ ఉన్న వాళ్ళని సరిగా అర్థం చేసుకోకపోతే మన ప్రవర్తన ఎలా ఉండాలి, మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలని మనం అర్థం చేసుకోలేము. అందుకని భగవద్గీతలో కృష్ణుడు అన్నీ చెప్తున్నాడు అనమాట. యాక్చువల్లీ భౌతిక ప్రపంచంలో జీవులు ఎలా ఉంటారు, ఎలాంటి గుణాల్లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి మనం అర్థం చేసుకోవాలన్నమాట. వీళ్ళు ఇలా ఉంటారు, వాళ్ళతో అలానే ఎలా ప్రవర్తించాలి అని అర్థం చేసుకోవాలి. లేకపోతే ఎప్పుడు కూడా ఫ్రస్ట్రేట్ అవుతుంటాం అన్నమాట, డిస్టర్బ్ అవుతుంటాం అన్నమాట. సో మరి సతీ పాపం చాలా ఆశించింది, చాలా ప్రయత్నించింది దక్షుడిని మార్చడానికి, కానీ దక్షుడు అర్థం చేసుకునే పరిస్థితిలో లేడన్నమాట. సో కాబట్టి చివరికి ఇంకా శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడింది. సో అది. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇది అదొక విషయం. అంటే ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారంటే ఇతరుల కంటే కూడా ఉన్నత స్థానంలోనే ఉన్నారనుకోవడం ఒక కారణం. ఇంకో కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నాతో సరిగానే ప్రవర్తించాలి, అందరూ సరిగానే ప్రవర్తించాలి. చాలామందికి ఇప్పుడు ఓకే మీరు అన్నది కరెక్టే, అంటే ఇతరుల కంటే నేను గొప్ప స్థానంలో ఉన్నాను అని అనుకుంటారు. సో వాళ్ళు ఎలాగూ అహంకారంతో వాళ్ళ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకొక కారణం ఏంటంటే నా చుట్టూ అన్నీ కూడా పరిస్థితులు సరిగా లేవు, చుట్టూ ఉన్న వ్యక్తులు సరిగా లేరు, కాబట్టి నేను కూడా ఇలానే వ్యవహరిస్తాను, నేను ఎప్పుడు కూడా మంచివాడు కావడానికి ప్రయత్నించాను అనే కారణమే ఎక్కువ మంది అనుకుంటారనమాట. అదే కారణాన్ని ఎక్కువ మంది ఆలోచిస్తారు, అంటే చెప్తారు. వాళ్ళు బయటకు చెప్పకపోవచ్చు, కానీ వాళ్ళు అలానే అనుకుంటారనమాట. చాలామంది ఏమనుకుంటారు, చుట్టూ ఉన్న వాళ్ళు చెడ్డవాళ్ళు కాబట్టి నేను కూడా ఇలానే ఉంటాను. చుట్టూ చెడ్డవాళ్ళు ఉన్నా సరే మనం ఏం చేయాలో అర్థం చేసుకొని భక్తులాగా వ్యవహరిస్తే అది మన గొప్పతనం అండి. యాక్చువల్లీ అది పరిపూర్ణత. అంతేగాని చుట్టూ వైకుంఠ వాతావరణం ఉంటే నేను మాత్రం చాలా ఏమంటారు స్వతంత్రంగా ఏంటి ఇష్టం వచ్చినట్లు నాకు నచ్చినట్లు నేను చేస్తానంటే అది సరైనది కాదనమాట. ముఖ్యంగా భౌతిక ప్రపంచంలో వైకుంఠానికి వెళ్ళిన తర్వాత మేబీ ఆశించవచ్చు అట్లా, చుట్టూ అందరూ మంచి వాళ్ళు ఉంటారు కాబట్టి నేను కూడా మంచిగా ఉంటాను. అప్పుడప్పుడు నేను తెలిసేది లేకుండా తప్పు చేస్తాను, అప్పుడు వాళ్ళు నన్ను సరిదిద్దాలి, అంతే. నాకు చెప్పాలి అలా కాదు ఇలా చేయాలని. అది కూడా ఎలా చెప్పాలి, సౌమ్యంగా చెప్పాలన్నమాట. కానీ వేరే వాళ్ళు తప్పు చేస్తే మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకు, వాళ్ళందరూ మంచి వాళ్ళే ఉండాలి. నా భార్య మంచిదే ఉండాలి, నా భర్త మంచివాడే ఉండాలి, నా యజమాని మంచివాడే ఉండాలి, నా బాస్ మంచివాడే ఉండాలి, నా పిల్లలు మంచివాళ్ళే ఉండాలి, నా పక్కింటి వాళ్ళు మంచి వాళ్ళై ఉండాలి, నా స్నేహితులు మంచి వాళ్ళై ఉండాలి. నువ్వు మంచివాడు అవుతావా? వాళ్ళందరూ మంచి వాళ్ళు అయితే అప్పుడు నేను మంచి వాళ్ళని అవుతాను. ముఖ్యంగా ఆశ్రమంలో ఎక్కువసార్లు ఇలానే అనిపిస్తుంది అనమాట. యాక్చువల్లీ ఎందుకు నువ్వు ఇలా ఎందుకు చేసావని చెప్పేసి అంటే అందరూ అలానే చేస్తున్నారు కాబట్టి నేను కూడా అలానే చేస్తాను. ఆ కారణం సరైనది కాదన్నమాట. అందరూ అలా చేస్తున్నారు కాబట్టి నేను అలా చేస్తే తప్పేంటి అనేది అది సరైన కారణం కాదు. అందరు ఎలా ఉన్నా సరే
మంచిగా ప్రవర్తించడానికి, మనలో మంచి లక్షణాలు పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలన్నమాట యాక్చువల్లీ. ఆయన అలా అన్నారు, ఈయన ఇలా ప్రవర్తించారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళు అలానే ఉంటారు, వాళ్ళు అలా ఉన్నప్పుడు నువ్వెలా ప్రవర్తిస్తున్నావు అనేది మన యొక్క ఏమంటారు ఆధ్యాత్మిక స్థితిని వ్యక్తం చేస్తుందన్నమాట. ఆ, ప్రమాణం కాదు. మనం అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తున్నాం అనేది, మన భక్తిలో ఏ స్థాయిలో ఉన్నామనేది అర్థం చేసుకోవచ్చు అనమాట మన ప్రవర్తనను బట్టి. హరే కృష్ణ. నిజానికి చాలామంది కూడా భౌతిక ప్రపంచంలో అంటే ముఖ్యంగా భక్తుల్లో కూడా సాధకుల్లో చాలామంది నిజాయితీ పరులే, కానీ చాలామందిలో అసమర్థత ఉంటుంది. అంటే అసమర్థత అంటే పూర్తిగా బయటపడలేరు అనమాట. యాక్చువల్లీ వాళ్ళు చెడు అలవాట్ల నుంచి బయటపడలేరు, ప్రయత్నిస్తారు, కానీ వాళ్ళ సామర్థ్యానికి మించిందనమాట ఆ ప్రయత్నం అనమాట. ప్రయత్నించవచ్చు నిజంగా, ఇంకా ప్రయత్నిస్తాయి, కానీ చాలామంది అసమర్థత ఉంటుంది. కొందరిలో లోపాలు ఉంటాయి, వాళ్ళ లోపాలను వాళ్ళు గుర్తించారనమాట. లోపాలని గుర్తించకపోవడం, రెండోది ఏంటంటే అసమర్థత. దానివల్ల ఏంటంటే తప్పులు చేస్తుంటారు. అందుకనే చెప్తుంటారు కదా, కనిష్ట భక్తుల్లో ఎప్పుడు కూడా సమస్యలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇతరుల లోపాలని అర్థం చేసుకోరు, వాళ్ళ లోపాలని గుర్తించరు, ఇతరులని కూడా సహించరు. ఇతరుల లోపాలని సహించరు. ఇతరుల యొక్క అసమర్థతని వాళ్ళ అర్థం చేసుకొని వాళ్ళకి సహాయం చేయడానికి, అంతే కదా. ఇతరులు అసమర్థులుగా ఉన్నప్పుడు ఏం చేయాలి, వాళ్ళకి సహాయం చేయాలి ముందుగా. అది చేయరన్నమాట. దానివల్ల ఏం జరుగుతుంది, ఎప్పుడు కూడా మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి, అపార్థాలు జరుగుతూనే ఉంటాయి అనమాట. దానివల్ల సమస్యలు పెరుగుతూనే ఉంటాయి, అవుతూనే ఉంటాయి అనమాట, గొడవలు అవుతూనే ఉంటాయి. ఎప్పుడు కూడా చర్చ, ఇది ఇలా అలా వాళ్ళు అలా వీళ్ళు ఇలా. నిజంగా అర్థం లోతుగా వెళ్తే అందులో పెద్ద కారణం ఉండదు అలా. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం కీ జాయ్, శ్రీల ప్రభుపాది కీ జాయ్. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.